నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇక రాజకీయ ప్రచారాలకు ఆరోపణలకు ఈ అంశం ఇప్పుడు అస్త్రంగా మారింది. తాజాగా వైఎస్ విజయమ్మ గారు లేఖ రాసిన నేపథ్యంలో ఇక ఈ అంశానికి అందరూ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు, మిగతా జగన్ సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం దీన్ని కూడా టార్గెట్ చేసి కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి ఏం జరుగుతుందో, అలాగే ఆరోపణలు కూడా వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నీలం రమేష్ గారు ఉన్నారు, ఏఐసిసి కిసాన్ సంబంధించిన జాతీయ కోఆర్డినేటర్. ఏం చెప్తారు? ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి సమయంలో ఆస్తుల అంశం కూడా తెరపైకి రావడం పట్ల ఎట్లా చూస్తారు? జరుగుతున్న పరిణామాలపై స్పందన ఏంటి? అందరికి నమస్తే, జోహార్ వైఎస్ఆర్. మనం ఈరోజు వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటూ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ను అవమానపరుస్తారు తప్ప వైఎస్ఆర్ని గౌరవించట్లేదు. అంటే ప్రతి ఫ్యామిలీలో, అంటే అది మీ ఇళ్ళైనా, నా ఇళ్ళైనా, పక్కోని ఇళ్ళైనా, ఎవరింట్లైనా ఆస్తి తగాదలు ఉంటాయి, మాట ఉంటుంది, ముచ్చట ఉంటుంది. దాని నెక్స్ట్ లెవెల్ కోర్టుకు వెళ్తుంది. ఈ అంశం అంతా కోర్టులో ఉన్నది. కానీ కొందరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇక్కడ తెలంగాణలో అయినా రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు ఈ అంశాన్ని వాళ్ళ అవకాశం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే విజయమ్మనే ఆ ఫ్యామిలీకి హైకమాండ్. విజయమ్మ చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతున్నారంటే అయితే మీరు వాళ్ళ ఇంట్లో పని మనుషులా, లేదు మీరు ఊడిగం చేస్తూ ఉన్నారా, లేదు మీరు కావాలని బ్లేమ్ చేస్తూ ఉన్నారా? మీరు విజయమ్మను మించిన న్యాయం మీకు దొరుకుతుందా? విజయమ్మ పెద్దమ్మ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. రాజకీయంగా దీన్ని ఎందుకు లాగుతూ ఉన్నారనేది నా ప్రశ్న. తాజాగా విజయమ్మ గారు ఒక లేఖ బయటకు కూడా వచ్చింది. ఆస్తుల పంపకం విషయాల్లో మాత్రం అసలు ఏమాత్రం ఏం జరగలేదు, ఇప్పుడు అందరూ కూడా సమానమే అని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అందరూ కూడా, అంటే మన వల్ల కూడా అందరూ కూడా సమానం ఆస్తి ఉండాలని కూడా ఆయన చివరి కోరిక అని బయటకు వచ్చింది. ఏం చెప్తారు? 100% ప్రతి ఫ్యామిలీలో ఒక అన్నదమ్ములు ఉన్న, ఒక అన్నచెల్లెలు ఉన్న, ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో అది ఇంట్లో తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఈ బయట ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, విజయమ్మ ఉన్నది, జగన్ గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు తప్ప ఇది ఎవరు తెలియదు. మనం అందరం ఊహించుకొని మాట్లాడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు నాయకులు షర్మిల గారి గురించి ఆవకులు చవకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదే హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటంటే, షర్మిల గారు లేకపోతే ఇప్పుడున్న పార్టీ ఎక్కడదయ్యా, మీరు ఎక్కడోళ్ళు, మీరు ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉండేదా మీకు? షర్మిల గారు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టి, కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబెట్టి అన్నీ చేస్తే మీరు ఈరోజు ఆ పార్టీ మీ గుర్తింపు, ఆ పార్టీ నిలబెడితే షర్మిల గారు, మీరు ఆ కామెంట్ చేసి మాట్లాడేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా నాయకులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో షర్మిల గారిని ఒక మాట అంటే కూడా బాగుండదని హెచ్చరిస్తూ ఉన్నాను. కొండ రాఘవరెడ్డి గారు చాలా స్ట్రైట్గా మీడియా గురించి కూడా మాట్లాడారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ అయిపోయింది, జగన్ గారు ఇవ్వాల్సిన ఆస్తులు కూడా షర్మిలకి ఇచ్చారు, కనీసం కృతజ్ఞత కూడా చూపించట్లేదు షర్మిల. ఈరోజు ఎప్పుడూ అయిపోయిన దాన్ని కావాలని వివాదాస్పదం చేస్తున్నారు. షర్మిల ఆస్తుల గురించి ఏనాడు జగన్ అడగలేదు, కానీ జగన్ ఆస్తుల గురించి షర్మిల మళ్ళీ అడుగుతుందని కూడా కొండా రాఘవరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్తారు? కృతజ్ఞత షర్మిల గారు చూపిస్తుందో లేదో అనే విషయం ఒక నిమిషం పక్క పెట్టేస్తే, మీకు ఏం కృతజ్ఞత ఉంది వైఎస్ఆర్ పైన అడుగుతా ఉన్నా. మీరు వైఎస్ఆర్ పేరు చెప్పి, చెట్లు పేరు చెప్పి మీరు అమ్ముకునటం తప్ప, ఏదో మీ అవకాశం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడతాం తప్ప ఇంకోటి రాజకీయంగా అంటే మీకేం క్రెడిబిలిటీ ఉంది? మీరు మొదట వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్తో ఉన్నారు, దాని తర్వాత వైఎస్ఆర్సీలో చేరినరు, ఎన్ని రోజులు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారితో ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వచ్చారు. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీకు ఏదైనా పోస్ట్ ఉందా? మీకు అధికారం ఉందా? మీరు ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నారు? ఫస్ట్ ఒకటి ఫ్యామిలీ పరంగా మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారు? ఫ్యామిలీ పరంగా మీరు షర్మిల గారితో ఉన్నారు. షర్మిల మీకు ఎంత వాల్యూ ఇచ్చింది? షర్మిల మీకు ఇచ్చిన వాల్యూ ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి వాల్యూ ఇచ్చింది. దాన్ని మీరు కాపాడుకోగలిగారా? నెక్స్ట్ మేము చెప్తాం, మీరు ఎందుకు పార్టీలో సైలెన్స్ అయిపోయారు, మీరు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు మేమే తర్వాత ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. తర్వాత రాఘవరెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది, కొండ అనే పేరు తీసేస్తే వాట్ ఈజ్ రాఘవరెడ్డి? మీ పొలిటికల్ కెరీర్లో మీకు ఏం పొజిషన్ ఉంది? మీకు ఏం క్రెడిబిలిటీ ఉండే? ఆ రోజు జగన్ గారు మీకు ఏదో వాల్యూ ఇచ్చాడు, మీకు కోఆర్డినేట్ చేశారు. తర్వాత మీరు ఏం చేశారు? మరి ఆ పార్టీలో మీకు గుర్తింపు ఉందా? ఈరోజు మీకు ఏం పోస్ట్ వచ్చిందా? ఏమొచ్చింది? తర్వాత మీరేం కృతజ్ఞత తీసుకున్నారు? షర్మిలమ్మ గారు మీకు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తండ్రి తర్వాత తండ్రి అని పక్క కూర్చోబెట్టుకొని మిమ్మల్ని ఫాలో అయింది. అలాంటి షర్మిలమ్మను, బిడ్డ లాంటి షర్మిలమ్మను నువ్వు ఈరోజు మాట్లాడతావా? నీకేం కృతజ్ఞత ఉంది? కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడే కంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. కృతజ్ఞత అంటే షర్మిలమ్మ ఏం చేసింది? ఒక అన్న కోసం తను త్యాగం చేసింది. ఏం త్యాగం చేసి తెలీదా? ఏదో ఈరోజు నువ్వు మాట్లాడిన అయిపోతుందా? యూట్యూబ్లో కొట్టు, ప్రజలను అడుగు,
షర్మిలమ్మ ఏం చేసింది, ఏం త్యాగం చేసింది, ఎంత కృతజ్ఞత తెచ్చుకుంది అనేది, ఎన్ని కిలోమీటర్ పాదయాత్ర చేసింది, ఆమె కెరీర్ మొత్తం పక్కన పెట్టి అన్న కోసం ఎంత చేసింది, దాని తర్వాత ఆ పార్టీ ఎంత నిలబెట్టింది, ఆ పార్టీ ఈరోజు నిలబడ్డది, ఆ పార్టీకి పునాది ఉంది అంటే అది వైఎస్ షర్మిలమ్మ గారు. అంతే తప్ప మీరేదో బయటకు వెళ్ళొచ్చి మీ అవకాశం కోసం జగనాన్ని మనం ఇస్తాడేమో అనుకొని లేదా పోస్ట్ వస్తామో ఆశపడతా ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. మీరు ఆ ఫ్యామిలీలో యాక్చువల్ నిజం చెప్పాలంటే మొత్తం మీరు ఎపిసోడ్ గమనించినట్టయితే డే 1 నుంచి కూడా అది కోర్టులో ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. ఆ మ్యాటర్ని నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం దాన్ని మంటేసి దాన్ని రెచ్చగొడుతున్నావు తప్ప దాన్ని తగ్గించలేదు. ఒక పెద్ద మనిషి కృతజ్ఞత ఉంటే నువ్వేం చేయాలి? మూసుకొని కూర్చొని నీకు చేతనైతే ఇద్దరితో మాట్లాడాలి, లేదు అంటే నువ్వు నలుగురితో మాట్లాడాలి. ఈరోజు ఈ పేరు చెప్తావు, రేపు ఆ పేరు చెప్తావు, నువ్వు రెచ్చగొడుతూ ఉన్నావు. ఈ రెచ్చగొట్టే పరిణామంలో ఫ్యామిలీని చీలుస్తూ ఉన్నావు. ఫ్యామిలీ చీల్చకుండా కలిపే ప్రయత్నం చేయి, నీ ఏజ్కు ఆ వాల్యూ ఉంటుంది. ఆయన అర్హత గురించి, ఆయన హోదా గురించి మీరు మాట్లాడారు. మరి నీలం రమేష్ గారు ఏ హోదా ప్రకారం షర్మిల గారికి అనుకూలంగా కానీ ఈ అంశంపై మాట్లాడుతున్నారు? కరెక్ట్ అడిగారండి. రాజకీయంగా మనం మాట్లాడితే నేను డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నాను. మొట్టమొదటగా వైఎస్ఆర్ సిపిలో రాష్ట్ర సేవాదల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రచార కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను. దాని తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ టీపీలో ప్రచార కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈరోజు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్లో నేషనల్ కోఆర్డినేటర్గా కిసాన్ కాంగ్రెస్ అనే వింగ్కి నేను నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. అదేవిధంగా ఏపీకి ఇన్ఛార్జ్. ఈరోజు ఏ హోదాలో మాట్లాడుతున్నా అంటే వైఎస్ షర్మిలమ్మ అంటే ఒకదే కాదు, వైఎస్ షర్మిలమ్మ అంటే ఒక శక్తి. వైఎస్ షర్మిలమ్మ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి. మీరు మాట్లాడే కంటే ముందు మీ అర్హత చూసుకోండి. నేను ఏ హోదాలో మాట్లాడుతున్నా అంటే ఇదే హోదాలో మాట్లాడుతున్నా. మా ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ గారి మీద ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా వైఎస్ సంబంధించి దివంగత వైఎస్ఆర్ సంబంధించిన ఆస్తుల వివక్షంలో మాత్రం ఇది కోర్టు పరిధిలో అంశము. ఇప్పటికే దీనిపై ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఇది అంతర్గత వ్యవహారం అయినప్పుడు కూడా కొంతమంది కావాలనే తమకు గుర్తింపు కోసం కూడా కావాలనే కోర్టు పరిధిలో అంశాన్ని బయటకు వచ్చి ఈరోజు విజయమ్మను కానీ అలాగే షర్మిలమ్మను కానీ ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది సరైనది కాదు. అలాగే కొండా రాఘవారెడ్డి గారికి ఏ హోదా ఉందని ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఈరోజు ఇలా మాట్లాడడం సరైందా? ఒక పెద్ద మనిషి హోదాలో తన స్థాయిని మర్చి ఈరోజు షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అసలు షర్మిల లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉందా? ఆమె పాదయాత్ర చేయటం ఈరోజు పార్టీ నిలబడింది. ఇలాంటి సమయంలో అంతర్గత సంబంధించిన అంశాలను, కుటుంబ సంబంధించిన అంశాలను పేరు కోసం బయటకు వచ్చి ఇలా విమర్శలు చేయడం సరైంది కాదని కూడా ఈ నీలం రమేష్ గారు చాలా స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.